ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తానేంటో తన నెక్స్ట్ లెవెల్ ఏంటో కూడా రుచి చూపించే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ గడ్డ పైన నేరుగా పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ళి మరీ భారత ప్రతాపం ఏ విధంగా ఉంటుందో ఆయన ఛాలెంజ్ చేశారు. కొన్ని కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి క్రమంలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకసారి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. ప్రధానమంత్రి ఫస్ట్ టైం అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయక ముందర ఆయన పహల్గాం ఇన్సిడెంట్ జరిగినాక బీహార్ వెళ్ళి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయినాక రాజస్థాన్లో బెకనేర్లో జరిగినటువంటి సభలో చాలా స్ట్రాంగ్ వర్డ్స్ పాకిస్తాన్ ఉద్దేశించి, భారత బలగాలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడారు. ఏంటి ప్రాధాన్యం ఏమన్నా ఉందా దీనికి? మోదీ గారి మనం ఒక రూపం చూసాం. అంటే మునుపెన్నడూ లేని విధంగా ఈ దేశం 140 కోట్ల మంది ఆత్మాభిమానం దెబ్బతింది, గుండెల మీద కొట్టారు, మోకాల మీద నుంచోబెట్టాం పాకిస్తాన్ని. 22 నిమిషాలు ఉగ్రవాద స్థావరాలు ఏ విధంగా నిలబట్టామని చూసాం. అదేవిధంగా నా ఒంట్లో రక్తం కదా ప్రవహిస్తుంది, సింధూరం అన్నాడు. మా జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి అని చెప్పేసి దేశానికి ఒక సంకేతం ఇచ్చామని చెప్పాడు. అది ఒక దేశ ప్రధానిగా ఆ కాన్ఫిడెంట్ మనం ఆయన కనపడింది. మీరు అన్నట్టు మొన్న అంతకుముందు బీహార్ వెళ్ళింది, ఇప్పుడు రాజస్థాన్ అంటే బోర్డర్ రాష్ట్రం బెకనీర్లో ఒకేసారి 19 రాష్ట్రాల్లో అంటే వర్చువల్గా ఆయన ప్రారంభించింది 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో, తెలంగాణతో పాటు అన్ని ప్రారంభించారు. దాంతోపాటు రాజస్థాన్లో కూడా సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ చేశారు. దీంతోపాటు 26,000 కోట్ల అభివృద్ధి పనులు రాజస్థాన్లో చేశారు. ఆయన మేము ఎవరికి భయపడం, మాకెవరు సుపీరియర్ కాదు, మమ్మల్ని ఎవరు కూడా దిశానిర్దేశం చేయలేరు, మా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టాం, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని చెప్పి ఒక రకంగా ఆయన ఉగ్రరూపం ఎప్పుడు చూడని విధంగా ఆయన మాట్లాడాడని మనం అనుకోవాలి. కానీ అంటే ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు పాకిస్తాన్ ఏమో మాదే పై చేయి అంటుంది, మేము మొత్తం ధ్వంసం చేసాం, ఇండియా సరెండర్ అయిపోయిందని చెప్పని అక్కడ వాళ్ళు సన్మానాలు చేస్తున్నారు, సభలు పెడుతున్నారు. ఇంకోవైపునేమో మేమే తాట తీసామని చెప్పి అఫ్కోర్స్ అంతర్జాతీయ మీడియా కూడా భారత్ పై చేయి అని చెప్పని చాలా క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మోడీ గారు రియాక్ట్ అవ్వడం వెనక రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇదిని గందరగోళ పరిస్థితిని ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నారని చెప్పి వాస్తవం జరిగింది చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి అనుకుంటుంది. ఇప్పుడు కూడా రహీంఖాన్ ఎయిర్ బేస్ అనేది ఐసీలో ఉందని చెప్పాడు. అంటే ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం కొట్టిన దెబ్బకి అని చెప్పాడు. ఇంకోటి గన్ ఫోడర్, సింధూరం గన్ ఫోడర్గా మారితే ఏమైందో చూపించాం ప్రపంచానికి అని చెప్పాడు. మేము మా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కావచ్చు, ఆకాష్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఆర్మీడ్, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా మేము చేసే పని ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు, మా జోలికి వస్తే మాత్రం మేము ఏం చేస్తాం అనేది ప్రపంచాన్ని తెలియజేసాం అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన ఎక్కడ విఫలం చెందలేదే. డే 1 నుంచి నిద్రలేని రాత్రుల నుంచి గడిపి అందరినీ సమన్వయం చేసుకోబట్టి ఈ రోజున 9 స్థావరాల మీద 22 నిమిషాల్లో ధ్వంసం చేసామంటే మా శక్తి ఏంటి అనేది ప్రపంచానికి వీఆర్ ద సుపీరియర్ అనేది తెలియజేశాడు. అంటే భారతదేశ సార్వభౌమత్వానికి నేనున్నాను, ప్రధానమంత్రిగా నా బాధ్యత అనేది ఆయన ఆ మాటలోనే మనం స్పష్టంగా. ప్రధానమంత్రి గారు ఒకవైపు ఏమో ఇది చెప్తున్నారు, ఇంకోవైపు నుంచి హోంమంత్రి గారు, రక్షణ మంత్రి గారు, విదేశాంగ శాఖ మంత్రి గారు వీళ్ళేమో బృందాలుగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటున్నారు. సో ఇంకేమైనా ఉందా దీనిలో పార్ట్ 2కి అవకాశం? ఇది ఇప్పుడు ఆగదండి, ఇది కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళకి భయం అనేది వాళ్ళకి కలిగించేసింది. మళ్ళీ సింధు నదిలో ఒక్క ఇది కూడా బొట్టు కూడా నీళ్ళు ఈయనన్నాడు. అంటే ఏంది, దీని మీద చర్చలు ఏముండవు, తీవ్రవాదం మీద ఉగ్రవాదం మీద పిఓకే మాది, కాశ్మీర్ మాది, ఉగ్రవాదం అంతం చేసే విషయంలో తప్పితే మీతో చర్చలు ఉండవని చెప్పేశాడు. సింధు జలాలు మీకు ఇవ్వని కూడా చెప్పేశాడు ప్రస్ఫుటంగా. కాబట్టి మీరు అన్నట్టు రాజ్నాథ్ సింగ్ ఒకవైపు చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఒకవైపు అమిత్ షా మాట్లాడుతున్నారు, అజిత్ దోవల్ ఆయన వ్యూహాలకు పొదును పెడుతున్నాడు, ఇంకొకటి 4 బృందాలుగా ఏర్పడి ప్రతిపక్షాలను కూడా తీసుకొని అమెరికాతో సహా అనేక దేశాలకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పడానికి బృందాలకు వెళ్ళారు. కాబట్టి ఏ ఒక్క ఇది కూడా వదలతలా. ఇక్కడ ప్రధానమంత్రిగా లీడర్ కాబట్టి 140 కోట్ల మందికి నేను ప్రతినిధిగా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ప్రజల్లో నేను కలగజేసాడని మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ప్రధానమంత్రి ఒక స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకొక మాట క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఎక్కడా ఆగలేదు, కాల్పుల విరమణ మాత్రమే జరుగుతుంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం లేదా పాకిస్తాన్ సైన్యం ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడినా, ఉగ్ర చర్యలకి పాల్పడినా మరోసారి విరుచుకుపడడానికి భారత్ సిద్ధంగా ఉంది అనేటువంటి వార్నింగ్ని మొదటిసారిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ చాలా స్పష్టంగా ప్రధానమంత్రి చెప్పారు. సో ఏ క్షణంలో ఏం జరిగినా భారత్ సర్వసన్నద్ధమై ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.